ఇక్కడ ఉన్న శివయ్యను దర్శనం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలా. ఇక్కడ శివయ్య ఆజ్ఞ ఉంటేనే ఇక్కడికి రాగలుగుతాం. ఇక్కడ ఉన్న శివలింగం వచ్చేసి 9 లక్షల సంవత్సరాల కిందటి లింగం. ఇక్కడున్న శివలింగం గురించి తెలుసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. శ్రీ బాబా కోటేశ్వర్ మందిర్ గురించి తెలుసుకోవాలంటే శివయ్య ఆజ్ఞ ఉండాలా. ఇక్కడ ఉన్న స్టాచ్యూ గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఉన్న కొన్ని సంవత్సరాల కిందటి లింగం ఉన్నది. ఆ లింగం గురించి తెలుసుకుందాం పద. నేను చెప్పింది నమ్ముతారో నమ్మరో కానీ ఈ వీడియో చూస్తే మీకే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇక్కడ నేను బ్రతుకున్నా అంటే కారణం శివయ్య ఆజ్ఞతోనే. నేను చనిపోతుండే ఇక్కడ ఉన్న శివుడే నన్ను కాపాడాడు. నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం అది. హర హర మహాదేవ్ శంభో శంకర. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. యశ్వంత్ రజాక్ 26. ఈరోజు నుంచి అయితే హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్ ఇంకా టెంపుల్స్ అవి ప్రతి ఒక్కటి చూపెడతాను మీకు. ఈరోజు అయితే హైదరాబాద్లోనైతే డే 1 టెంపుల్ అయితే చూపెడుతున్నాను. టెంపుల్ అనే కాదు ప్రతి ఒక్కటి చూపెడతాం మీకైతే. ఇక్కడ హైదరాబాద్లో మన దగ్గర ప్లేసెస్ మంచి మంచి ప్లేసెస్ టెంపుల్స్ అవి. కానీ ఈరోజు వచ్చేసి డే 1 వచ్చేసి హైదరాబాద్లో బాబా కోటేశ్వర్ మందిర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎందుకు వచ్చామంటే నేను ఇప్పుడు ఇక్కడ బ్రతుకున్నా అంటే కారణం ఇక్కడ ఉన్న ఈ టెంపుల్లో ఆ దేవుడు వచ్చేసి నన్ను కాపాడిండు. ఏ దేవుడో చెప్తాను. నేను నిజం చెప్తున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ బ్రతికి ఉండి ఇంత సంతోషంగా ఇప్పుడు నేను ఇక్కడ తిరుగుతున్నా అంటే కారణం ఆ శివయ్య వల్ల. ఆ శివుడు చూపెడతాను బాబా కోటేశ్వర్ మందిర్ దగ్గరనైతే. చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇక్కడ ఉన్న శివుడు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, నేను నిజం చెప్తున్నా. నేను బతుకున్నా అంటే కారణం ఆ శివయ్య వల్లనే. ఎందుకంటే అది చెప్పలేకపోతున్నాను. యాక్సిడెంట్ అయ్యి నేను అక్కడ కింద పడిపోయినా. ఇక్కడ ఫ్రాక్చర్ అయిపోయింది. ఇక్కడ ఈ హ్యాండ్ అనేది ఫ్రాక్చర్ అయిపోయింది మొత్తము. నేను ఇంకా నమ్ముతున్నా. ఆ రోజుకి యాక్సిడెంట్ అయిన క్షణం మా ఇంట్లో ఫ్యామిలీ గుర్తొచ్చిర్రు. నాకు అప్పుడే అనిపించింది, అంటే మమ్మీ ఎక్కువ పూజలు చేస్తుంటుంది ఇంట్లో. చాలా అంటే చాలా ఇష్టం మమ్మీకి. అమ్మవారు, ఎల్లమ్మ తల్లి, ఇంకా శివుడు, వెంకటేశ్వర స్వామి చాలా అంటే చాలా ఇష్టం. నాకు అప్పుడు అనిపించింది నేను ఇక్కడ బతుకున్నా అంటే కారణం మా మమ్మీ చేసే పూజలు అవే అనిపించేసింది. ఇక నేను అప్పటి నుంచి శివుడు అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే నేను ఇక్కడ బ్రతుకున్నంటే కారణం ఆ శివుని వల్లనే కదా. అంటే కోటేశ్వర మందిర్ దగ్గర నేను కింద పడిండే అనమాట రోజు. ఇప్పుడైతే చూపెడతా చూడండి. ఇప్పుడైతే కోటేశ్వర మందిర్ టెంపుల్కి అయితే వెళ్దాం, ఓకేనా. లాస్ట్కి చెప్తాను ఇంకా స్టోరీ అసలుకి ఎలా అయింది అదంతా. స్టోరీ వచ్చేసి లాస్ట్కి చెప్తా. చెల్ల వెళ్ళిపోదాం. ఇక్కడ ఉన్న టెంపుల్ వచ్చేసి శ్రీ బాబా కోటేశ్వర మందిర్ అంటారు. ఇక్కడికైతే సికింద్రాబాద్ బస్ స్టాండ్ నుంచి అయితే ఇక్కడికి బస్సెస్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి. 211DY, 211U, 211P, 211D, 211K అన్ని బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ బస్ నెంబర్స్కి అయితే మీరు వచ్చేసేయండి. మీరు హకీంపేట్ దగ్గర ఉన్న కోటేశ్వర మందిర్ అని చెప్తే వాళ్ళే డ్రాప్ చేస్తారు. చూడండి గైస్, ఫైనల్లీ అయితే మనం బాబా కోటేశ్వర్ మందిర్కి అయితే వచ్చేసినాము. ఇక్కడనైతే చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఉంది. మెయిన్ గేట్ అయితే హెల్మెట్ అయితే పెట్టుకోమంటున్నారు. పక్క మెయిన్ గేట్లోనైతే హెల్మెట్ పెట్టుకునే పంపిస్తున్నారు లోపలికి. చూడండి లోపల నేను హెల్మెట్ పెట్టుకొని వచ్చాను. ఇప్పుడే తీసాను జస్ట్ వీడియో కోసం అని చెప్పేసి. ఇక్కడ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడండి. టెంపుల్ అయితే చూపెడతా చూడండి ఒక్కసారి. ఇప్పుడైతే మనం వెళ్దాం పద. చూడండి లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. ఇది వచ్చేసి మొత్తం మిలిటరీ ఏరియా అన్నమాట. ఒక్కసారి చూసుకొని ఇలా నీట్గా ఉంటుంది తెలుసా గైస్. ఇక్కడ మిలిటరీ ఏరియా వచ్చేసి చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియా, నో ఫోటోగ్రఫీ అంట. బట్ మీకోసం కొంచెం రిస్క్ చేసి తీస్తున్నాను ఈ వీడియోని అయితే మీ అందరి కోసం. ఇక్కడ కోటేశ్వర మందిర్ చూపెడదామని చెప్పేసి.
చూడండి ఫైనల్లీ అయితే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్ అయితే కనిపిస్తుంది. చూడండి గైస్, మనమైతే ఫైనల్ అయితే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా కోటీశ్వర్ మందిర్ అని చెప్పేసి. మనమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కోటీశ్వర్ మందిర్ అని చెప్పేసి మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఒక బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలంట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం పదా. ఇంకా శివుడు ఇలా ఉంటాడు. ఇప్పుడు మనకి లోపలికి వెళ్ళిన తర్వాత చూపెడతాను. గైస్ ఇక్కడనైతే హెల్మెట్ పెట్టుకోవాలంటే ఎలా అయినా, జస్ట్ ఇప్పుడే నేను హెల్మెట్ లేకుండా మళ్ళీ డ్రైవ్ చేసినాను లోపలికి వచ్చిన తర్వాత. మళ్ళీ వాళ్ళు చెప్పారు హెల్మెట్ పెట్టుకుంటేనే లోపలికి అలౌడ్ ఉంటుంది, లేకపోతే అలౌడ్ చేయమని చెప్పేసి. చాలా స్ట్రిక్ట్ ఉంది, అస్సలు మర్చిపోకండి, ఓకేనా గైస్. ఫైనల్ అయితే మనం కోటీశ్వర మందిర్కి వచ్చేసాం. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ మొత్తం చూపెడతా చూడండి. హర హర మహాదేవ్ శంభో శంకర. ఇక్కడ బ్రతుకున్నా అంటే కారణం ఆ శివయ్య వల్లనే. ఇప్పుడు చూపెడతా చూడండి. నిజం చెప్తున్నా కదా, ఇప్పుడే నేను బ్రతుకున్నా అంటే కారణం శివయ్య అని జస్ట్ ఇప్పుడే అన్నాను. అప్పుడు ఎండ కూడా వచ్చేసింది, ఒక్కసారి చూసుకోండి. ఇప్పుడైతే మనం కోటీశ్వర్ బాబా శ్రీ బాబా కోటీశ్వర్ మందిర్కి అయితే వచ్చేసినాం. చూడండి, హర హర మహాదేవ్ శంభో శంకర. చూడండి, మనమైతే ఇప్పుడు అక్కడ బైక్ అయితే పార్కింగ్ చేస్తాం కదా, అక్కడ బైక్ పార్కింగ్ చేసేసి కొంచెం లోపలికి వచ్చాం చూడండి. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లోనైతే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక గంట ఉన్నది చూడండి. ఇక్కడనైతే శివయ్యనైతే మనకు దర్శనం ఇచ్చింది చూడండి. హర హర మహాదేవ్ శంభో శంకర. చూడండి, నేను బ్రతుకున్నంటే కారణం ఈ శివయ్య వల్లనే. హర హర మహాదేవ్ శంభో శంకర. ఇక్కడ స్టాచ్యూ చూడండి, లార్డ్ శివ స్టాచ్యూ చూడండి. డెడికేటెడ్ టు all devotees by Bring Suresh G. Comeded 1 EME Center Jan 2023 అయితే కట్టినారు గాయస్. చూడండి, జనవరి 2023 అయితే కట్టినారంట ఈ శివయ్య స్టాచ్యూని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడైతే మనం మెయిన్ ఎంట్రన్స్ లోపలికి అయితే మనం ఎంటర్ అవుతున్నాం చూడండి. హర హర మహా. చూడండి, ఇప్పుడైతే మనం స్టెప్స్ నుంచి మీదికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఇక్కడనైతే గణపతి అయితే మనకు దర్శనం ఇస్తాడు. శ్రీ గణేష్ మందిర్. ఇక్కడనైతే మనకు గణపతి అయితే దర్శనం ఇస్తాడు చూడండి. జై శ్రీ గణేష. శివయ్యని దర్శనం చేసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక గణపతిని అయితే దర్శనం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి శ్రీ పక్కనే శ్రీ సాయిబాబా మందిర్ చూడండి. ఇక్కడ మనకి సాయిబాబా కూడా దర్శనం ఇస్తున్నాం. చలో ఇప్పుడైతే మళ్ళీ మనం స్టెప్స్ ఎక్కేసి పైకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇప్పుడైతే మనం లోపలనైతే శివుడిని అయితే దర్శనం చేసుకొని వచ్చినాం కదా. స్టెప్స్ మీద నుంచి లోపలికి ఎక్కిన తర్వాత కొంచెం అలాగా ఇప్పుడు మనం కొంచెం బయటికి అలా రావాలా. అలా వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడనైతే కొబ్బరికాయలు కొట్టేది ఒకటి ఉంటుంది చూడండి. కోకోనట్ బ్రేకింగ్ పాయింట్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడనైతే మనం కొబ్బరికాయలు కొట్టాలా చూడండి. ఇక్కడనైతే ఎందుకంటే లోపలనైతే అలౌడ్ లేవు కొబ్బరికాయ కొట్టడానికి, అందుకోసం ఇక్కడనైతే కోకోనట్స్ అయితే ఇక్కడ కొట్టాలంట బయట. చూడండి, కొబ్బరికాయ కొట్టేసి దాంట్లోనైతే వాటర్ పోస్తే శివలింగానికి అయితే మనం కొట్టిన కొబ్బరి వాటర్ వచ్చి శివలింగం పైన అయితే పడతాయి. ఇంత అదృష్టం ఉండదు గైస్. నేనైతే ఏ టెంపుల్లో చూడలేను అట్లా లింగం మీద ఇక్కడ ఇట్లా ఒక బిందె లెక్క పెట్టి మనం కొట్టిన వాటరే శివుని లింగం మీద పడతాయంట. చూడండి, హర హర మహాదేవ్ శంభో శంకర. చూడండి గైస్, మనమైతే ఇప్పుడు లోపల ఇక్కడ శివుడిని అయితే దర్శనం చేసుకొని వచ్చినాం కదా. ఇక్కడ లోపల దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత బయటికి రాగానే ఇక్కడైతే మనకి ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ దర్శనం ఇస్తున్నారు చూడండి. ఆంజనేయ స్వామి పక్కనే ఇంకా కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు రాధ పక్కనే ఇంకా చూడండి ఇక్కడ వచ్చేసి 7 నవగ్రహాలు ఉంటాయి కదా, నవగ్రహ టెంపుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడనైతే పెద్దగా వచ్చేసి మనకి అమ్మవారు దుర్గమ్మవారు అయితే ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. ఒక్కసారి వీళ్ళ లొకేషన్ అయితే చూసుకోండి, ఎంత బాగుంది తెలుసు. ఇక్కడ టెంపుల్స్ అయితే ఎంత నీట్గా ఉన్నాయి చూడండి.
గాయస్ వీళ్ళ టెంపుల్స్ చూసినారు ఎంత నీట్గా ఉన్నది తెలుసు. ఇక్కడనైతే చాలా అంటే చాలా నీట్గా పెట్టుకున్నారు ఏరియా కూడా. ఒక్కోసారి చూడండి, మనం లోపల శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకొని వచ్చేసి ఇక్కడనైతే ప్రశాంతంగా మనకు మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకొని ఇక్కడ కూర్చోండి మంచి నిమ్మలంగా ఒక 5 to 10 minutes ఇక్కడనైతే మనం దర్శనం చేసుకున్న తర్వాత మంచిగా కూర్చొని ఆ శివయ్యని అయితే మనసులోనైతే తలుచుకోండి. హర హర మహాదేవ్ శంభో శంకర. చూడండి ఎంత బాగుంది కదా ఇక్కడ లొకేషన్, నెక్స్ట్ లెవెల్ ఉంది చూడండి. చూడండి గైస్, పైకి ఎక్కిన తర్వాత మనకు వచ్చేసి అప్పుడు ఇలా దర్శనం చేసుకుంటుండే అనుకుంటా, ఇలా స్టెప్స్ ఎక్కుతుండే అనుకుంటా పైకి వచ్చేసి. ఇప్పుడైతే ఈ స్టెప్స్ ఎక్కనిస్తారు లేరు, లోపల నుంచి వెళ్ళనిస్తున్నారు. బట్ లోపల అయితే ఫోన్స్ అయితే అస్సలకైతే ఏం అలౌడ్ లేదు. చూడండి ఇప్పుడు టెంపుల్ పైన చూసుకోండి, శివయ్యని అయితే అక్కడనైతే దర్శనం చేసి ఉన్నాడు, ఫేస్ అయితే అక్కడ ఉన్నది. అటు సైడ్ మరున్నది వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి తీస్తున్న టెంపుల్ వచ్చేసి. ఇక్కడనైతే పెయింటింగ్ చూడండి, శివుని అయితే పెయింటింగ్ మంచిగా వేసిన ఒక పెద్ద బండరాయి మీద. గాయస్ చూడండి, నేనైతే మంచి ఇక్కడ వచ్చేసి పెద్ద మర్రి చెట్టు కింద అయితే కూర్చున్నాను టెంపుల్ బ్యాక్ సైడ్. చూడండి మంచిగా చెట్టు కింద అయితే కూర్చున్నాను. ఇంకా 5 to 10 minutes అయితే కూర్చున్నాం మంచిగా. ఇప్పుడైతే శివయ్య దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించేసింది. చూడండి బ్యాక్ సైడ్ ఇలా టెంపుల్ చూడండి. ఒక్కోసారి ఇక్కడనైతే చాలా నీట్గా పెట్టుకున్నారు, మొత్తం చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇక్కడనైతే. గాయస్ ఫైనల్లీ శివయ్య దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ బ్రతుకున్నా అంటే కారణం అది శివయ్యనే, చెప్పినా కదా ఇప్పటిదాకా కూడా. ఎందుకంటే ఆ సంతోషాన్ని చెప్పుకోలేకపోతున్నాను. ఇప్పుడు మళ్ళీ మేము ముందున్నంటే కారణం ఈ శివయ్య వల్లనే. చాలా అంటే చాలా అదృష్టం ఉండాలి ఇక్కడున్న ఈ టెంపుల్కి రావాలంటే. నేను ఎప్పుడో వచ్చినా తెలుసా గైస్, ఎప్పుడంటే ఫిబ్రవరిలో వచ్చినాను. అంటే అప్పుడు ఫిబ్రవరిలో అయితే ఫెస్టివల్స్ జరుగుతాయి కదా, ఆ టైంలో నేనైతే వచ్చినాను. మళ్ళీ ఇప్పుడు వచ్చినాను ఎందుకంటే ఆ శివయ్య ఆజ్ఞ ఉన్నది కాబట్టి ఇంత దూరం దాకా వచ్చినాను. ఇక్కడ బ్రతుకున్నా అంటే కారణం ఆ శివయ్యనే. హర హర మహాదేవ్ శంభో శంకర. చూడండి లోపల టెంపుల్ అని అయితే అన్ని టెంపుల్స్ అయితే దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకున్న తర్వాత దుర్గామాత టెంపుల్ కనిపిస్తుంది దగ్గర. దుర్గామాత టెంపుల్ నుంచి కొంచెం ఇలా బయటికి రండి. బయటికి వచ్చిన తర్వాత చూసుకోండి, ఇక్కడనైతే మనకి శివలింగం ఉంటుందంట లోపల, శివలింగం. చాయిస్ ఇక్కడనైతే గంటలు చూసుకోండి, చాలా అంటే చాలా గంటలు ఉన్నాయి ఇక్కడ మనకి. లోపల వెళ్ళడానికి అక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ అన్ని వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. మీరు అసలుకి టెన్షన్ పడకండి. ఇక్కడ గంటలు చూడండి ఎన్ని గంటలు ఉన్నాయో, వామ్మో. ఇప్పుడైతే మనం శివలింగం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. హర హర మహాదేవ్ శంభో శంకర. చూడండి గైస్, ఇప్పుడైతే శివలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. గైస్ లోపల మొత్తం చాలా చీకటిగా ఉన్నది. గాయస్ లోపల వచ్చేసి మొత్తము వీడు ఒక కుక్కుండే, నేను ఏదో అనుకున్న భయమైంది. చూడండి ఇక్కడ శివలింగం చూడండి ఎలా ఉందో. గాయస్ ఇక్కడ శివలింగం వచ్చేసి ఐస్తో ఉన్నది చూడండి. ఇక్కడ ఉన్న ఐస్ అనేది మొత్తం కరుగుతూ ఉన్నది చూడండి, ఐస్తో ఉన్నది గాయస్ శివలింగం వచ్చేసి. మీకు అక్కడ క్లారిటీగా వాటర్ కూడా కనిపిస్తున్నాయి కదా చూడండి. శివలింగం లింగం వచ్చేసి మొత్తం కారుతుంది. అక్కడ మీకు షాడోస్ అంతా కనిపిస్తున్నాయి కదా చూడండి. ఐస్ మొత్తం ఐస్. గాయస్ చూడండి ఇక్కడున్న శివలింగం వచ్చేసి మొత్తం ఐస్తో ఉంటుంది అనమాట. ఐస్ అనేది చూడండి ఎప్పటికి ఇలానే ఉంటుందంట. ఒక్కసారి ఇక్కడ ఉన్న ఐస్తో ఉన్న శివలింగాన్ని అయితే చూడండి లోపల అయితే మీకు చూపడతా చూడండి. ఎక్కడ లేదు గైస్ ఇలాంటి లింగం అయితే ఇప్పుడు మీకు చూపడతా చూడండి. మొత్తం ఆ వాటర్ అనేది కారుతూ ఉన్నాయి. ఒక్కసారి చూడండి గైస్, ఇక్కడ ఉన్న లింగం చూడండి మొత్తం ఐస్తో ఉన్నది కదా. ఈ లింగం వచ్చేసి ఎప్పటికీ కరగదంట, అలానే ఉంటుంది చూడండి. కింద వచ్చేసి వాటర్ అనేది కింద కారుతూ కనిపిస్తున్నాయి చూడండి. నేను అబద్ధం అంటే మీరే చూడండి, ఆ వాటర్ అనేది బ్లాక్ స్టోన్ మీద నుంచి వాటర్ కింద పడుతున్నాయి చూడండి. లింగానికి ఉన్న ఇక్కడ స్పెషల్ మీరు నమ్మతలేరు. ఎక్కడనైతే శివయ్య ఉన్నాడంటే కారణం ఇది ఒక్కటే చూడండి. ఎంత అదృష్టం ఉంటే మనం ఇక్కడ ఈ దర్శనం చేసుకోగలుగుతాం ఈ లింగం వచ్చేసి. హర హర మహాదేవ్ శంభో శంకర. ఇది వచ్చేసి గృహ,
మొత్తం గృహాలను అయితే లింగం అయితే ఇక్కడ ఉన్నది చూడండి. ఇంకో లింగం చూడండి. ఇప్పుడైతే మనం గృహాల నుంచి బయటికి వెళ్దాం. ఇదే గృహ. ఇప్పుడైతే లింగం చూసినాం కదా లోపల, కొంచెం బయటికి రాగానే ఒక్కోసారి చూడండి ఇక్కడ గంటలు అయితే చాలా అంటే చాలా గంటలు ఉన్నాయి ఇక్కడ. ఒక్కోసారి చూసుకోండి ఎన్ని గంటలు ఉన్నాయో. ఈ వెదర్ చూడండి ఎంత నీట్గా ఉందంటే, ఇంత డస్ట్ లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఆర్మీ అంటే తెలుసే కదా ఎలా నీట్గా ఉంటుందో. చూడండి చూడండి ఇది వచ్చేసి మొత్తం స్పేస్ అంతా నీట్గా ఉంది కదా. ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడనైతే ఇక్కడ ఒక డాగ్ ఉంది చూడండి. ఈ డాగ్కి పర్మిషన్ బాగానే దొరికింది లోపల రానికి. చింటూ బాయ్ ఎట్లా వచ్చినావు లోపలికి చూసుకోండి ఒకసారి అయితే. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న శివుడు అయితే కనిపిస్తున్నా చూడండి గుట్ట పైన అయితే. ఎంత నీట్గా ఉంది గైస్ ఇదంతా చూడండి. ఓ పికాక్ సౌండ్, పికాక్. ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ గైస్. ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట. చూడండి గైస్ ఫెస్టివల్ టైంలో అయితే చాలా అంటే చాలా రష్ ఉంటుంది. ఫెస్టివల్ టైంలో ఇది వచ్చేసి ఫుల్ లైన్స్ ఉంటాయి అన్నమాట. ఫెస్టివల్ టైంలో అయితే మనం లోపలికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉండదు, అంత రష్ ఉంటారు గైస్. ఇదంతా లైన్ ఉంటుంది, అంత ఫుల్ లైను. మీరు అసలు లోపలికి వెళ్ళడానికి కూడా వీలు ఉండదు తెలుసా, అంత పెద్ద లైన్ ఉంటుంది గైస్ మొత్తం తెలుసా. చాలా అంటే చాలా లైన్ ఉంటుంది. మనం వెళ్ళిందేమో ఇప్పటిదాకా ఇట్లకేని కాదు, అలా వెళ్ళాం. స్టార్టింగ్ నుంచి శివుని స్టాచ్యూ ఉంది కదా, అక్కడ స్టాచ్యూ నుంచి లోపలికి వెళ్ళాం. ఇది వచ్చేసి ఇంకొకటి స్టెప్స్ పైకి వెళ్ళడానికి. చాలా అంటే చాలా గైస్ ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే. ఇది చూడండి మొత్తం ఎట్లుంది కదా, ఫారెస్ట్ ఏరియా గైస్. ఇదంతా మిలిటరీ ఏరియా, అందుకోసం ఇలా ఉంది. చూడండి ఇప్పుడు టెంపుల్ సర్కిల్గా మొత్తం మీకైతే చూపెట్టినారు కదా చూడండి. ఇక్కడ చూడండి శివయ్య అయితే ఎలా ఉన్నాడు చూడండి. చూసిరా గైస్ 2023లోనైతే కట్టిరంట. శివుని దగ్గర తప్పకుండా ఎప్పటికైనా కుక్కలు ఉంటాయి చూడండి శివుని దగ్గర. ఇక్కడనైతే మనకి లోపల కూర్చోవడానికి మంచి స్పేసెస్ అయితే ఉన్నాయి చూడండి. మీరు అసలు టెన్షన్ పడకండి. ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా దర్శనం అయిపోయిన తర్వాత ఒక 10 to 15 minutes కూర్చోవాలనుకుంటే ఇక్కడ కూర్చోడానికి మనకి ఇక్కడ స్పేస్ కూడా ఉంది చూడండి. మంచి ఒక షెడ్ లెక్క ఉంది కదా, దీంట్లోనైతే వెళ్ళి కూర్చోవచ్చు చూడండి. ఎంత అక్కడనే. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళింది అయితే ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్ళినాం. శ్రీ బాబా కోటేశ్వర్ మందిర్ ఈ లోపలికి అయితే వెళ్ళాం కదా చూడండి. హరహర మహాదేవ్ శంభో శంకర. గైస్ ఇక్కడ ఉన్న శ్రీ బాబా కోటేశ్వర్ మందిర్ హిస్టరీ అయితే తెలుసుకుందాం ఒక్కసారి అయితే. చూపెడతా చూడండి మొత్తం క్లారిటీగా. ఇదిగోండి శివయ్య, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. హరహర మహాదేవ్ శంభో శంకర. ఇప్పుడైతే మనం హిస్టరీ అయితే తెలుసుకుందాం ఈ టెంపుల్ గురించి. గాయ్స్ చూసినావా ఇప్పుడు న్యాచురల్ శివలింగం. ఇప్పుడైతే నీకు ఒకటి వైట్ కలర్ శివలింగం అయితే చూపెట్టినాను కదా, ఇది వచ్చేసి చూడండి న్యాచురల్ శివలింగం. బీయింగ్ ఫార్మ్డ్ 9 lakhs years ago. The general area of Koteshwar temple was in a white stone. గాయ్స్ అసలు నాకు ఇప్పుడు కూడా తెలియదు. ఇక్కడ శివలింగం వచ్చేసి న్యాచురల్ శివలింగము. ఇప్పుడైతే మీకు ఇక్కడ చూపెడతా చూడండి. ఈ శివలింగం వచ్చేసి 9 lakhs years ago నుంచి ఉందంట. ఈ శివలింగం వచ్చేసి 9 lakhs years ago న్యాచురల్ శివలింగం ఐస్తో ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మీకు శివలింగం చూపెట్టినా చూడండి అక్కడ ఐస్ది, అది వచ్చేసి 9 lakhs years నుంచి ఉన్నదంట. చాలా అంటే చాలా, నేనే ఆశ్చర్యపోతున్నాను. 9 lakhs years నుంచి ఉందంటే నేనైతే అబద్ధం చెప్తాను కదా. ఇక్కడ నుంచి చూడండి ఫార్మ్డ్ 9 lakhs years ago. చూసినాం 9 lakhs years ago అంట. ద జనరల్ ఏరియా ఆఫ్ కోటేశ్వర్ టెంపుల్ వాజ్ ఇన్ ఏ వైట్ స్టోన్. చూసినా వైట్ స్టోన్ వచ్చేసి అక్కడ ఉంది చూడు, ఐ స్టోన్ ఉన్నది వచ్చేసి 9 lakhs years నుంచి ఉన్నదంట. వా హరహర మహాదేవ్ శంభో శంకర. అందుకోసం ఎక్కడ కూడా శివుడు వచ్చేసి వైట్ కలర్లో ఉన్నాడు చూడండి.
హిందీ గాయస్ ఇంత ఆశ్చర్యం చూడండి, మీరే చూడండి కావాలంటే. బీయింగ్ ఫార్మ్డ్ 9 lakhs years ago, ద జనరల్ ఏరియా ఆఫ్ కోటేశ్వర్ టెంపుల్ వాజ్ ఇన్ ఏ వైట్ స్టోన్ క్వారీ wherein a Shivalinga was founded and a wall was then built around it by the workers. అంటే వర్కర్స్ కూడా చేసినారంట చూడండి. బా చూడండి. ఇన్ 1953 when one EME center was relocated from Bangalore to సికింద్రాబాద్. అంటే ఏమైందంటే 1953లో అయితే 1 EME వాళ్ళు వచ్చేసి రీలొకేటెడ్ చేసినారంట బెంగళూరు నుంచి సికింద్రాబాద్కి. ద స్టాఫ్ ట్రైన్స్ ఆఫ్ ప్రమోషన్ క్రియేట్ కంపెనీ ఆఫ్ 4 ట్రైనింగ్ బ్యాటలియన్స్ ఆఫ్ 1 EME సెంటర్ రిఫ్యూజ్డ్ ద లార్డ్ శివ టెంపుల్ అండ్ ద continued ద వర్క్షిప్ విత్ భజన్ అండ్ కీర్తన్స్ అండ్ వీక్లీ మందిర్ ప్రోగ్రామ్స్. ఇక్కడనైతే మనకి వీక్లీ ప్రోగ్రామ్స్ అవుతున్నాయంట. The mandir was renovated by the battalion a number of times from 1966 to 1955. Thereafter, in 2015, the major refurbishment included construction of shelters, staircases of multi-phase facilities of mandir. చూడండి, ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయంట అప్పుడు 1966 నుంచి 1995 వరకు అయితే మనకి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయంట. Thereafter, 2015, major refurbishment included construction of shelters, stairs. 2015 నుంచి అయితే మనకైతే కన్స్ట్రక్షన్స్ జరిగినాయంట. కన్స్ట్రక్షన్స్ ఆఫ్ షెల్టర్స్, స్టైర్ కేసెస్ అండ్ మల్టీఫేరియస్ ఫెసిలిటీస్ ఆఫ్ ద మందిర్ వచ్చేసి ఇప్పుడు మనకి 2015 నుంచి అయితే ఇట్లా రేకులు వేయడము, ఇలాంటి అక్కడ షెడ్స్ కనిపిస్తున్నాయి బ్యాక్ సైడ్, ఆ షెడ్స్ చేయడము 2015 నుంచి అయితే స్టార్ట్ అయినాయి. అంటే ఇవన్నీ మొత్తం ఇక్కడ నీట్గా చేయడము. టెంపుల్లోకి అందరు వస్తున్నారంట. అప్పట్లో అందరు వస్తున్నారని చెప్పేసి 2015లో నుంచి అయితే మంచిగా స్టార్ట్ చేసినారంట. చూడండి, ఇప్పుడైతే టెంపుల్ అయితే చాలా నీట్గా ఉన్నది చూడండి. అప్పుడు 2015లో స్టార్ట్ చేసింది, ఇప్పుడు చూడండి ఎలా నీట్గా ఉందో. ఒక్కోసారి చూడండి మొత్తం టెంపుల్ వచ్చేసి చూసిరా గైస్. 1966 నుంచి 1995 వరకు అయితే ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయంట వీక్లీ. 2015 నుంచి ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ అనేవి జరిపారంట. ఇప్పుడు వచ్చేసి ఇన్ 2022 ఏ 21 feet హైట్ లార్డ్ శివ స్టాచ్యూ ఇన్ దయన్ ముద్ర వాజ్ planned to be constructed in the premises of the temple within the blessings of the Lord, and the same was completed in a record time of 3 months. The statue is dedicated to the devote of all the devotees of Baba Koteshwar in January 2023. గాయస్, నేను ఇప్పుడైతే ఈ టెంపుల్ హిస్టరీ గురించి చెప్తా వినండి. చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారు. 9 lakhs years ago వచ్చేసి అప్పుడైతే ఇక్కడ లింగం, వైట్ కలర్ లింగం వచ్చేసి ఫామ్ అయిందంట. 9 lakhs years ago అప్పుడు వచ్చేసి లింగం అనేది ఫామ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు లింగం అలానే ఉన్నదంట. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. 9 lakhs years ago లింగం ఇప్పటి వరకు ఉందంటే మీరే అర్థం చేసుకోండి. చాలా ఆశ్చర్యపోతాము. అప్పటిది ఇప్పటి వరకు ఉన్నదంటే చాలా గ్రేట్ కదా. 2015 నుంచి అయితే అందరు వస్తుండే అన్నమాట ఇక్కడికి. అప్పటి నుంచి ఇక్కడ ఉన్న టెంపుల్ అనేది కొంచెం కన్స్ట్రక్షన్ జరిపిస్తుందనంట. 2015 నుంచి కన్స్ట్రక్షన్ జరిపించారు. ఇప్పుడైతే టెంపుల్ వచ్చేసి ఇలా ఉంది చూడండి. చూసిరు కదా గైస్, మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. 9 lakhs years ago నుంచి అయితే ఇక్కడ ఉన్న శివలింగం వచ్చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా అలానే ఉందంట. 9 lakhs years ago మామూలు విషయం. 9 lakhs years ago అంటే మీరు కూడా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి దర్శనం చేసుకునేలా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. హర హర మహాదేవ్, శంభో శంకర. గాయస్, నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మనం ఎట్లయినా హెల్మెట్ పెట్టుకొని వస్తాం మన ఇంటికాడ నుంచి. బట్ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత హెల్మెట్ ఏం కాదు, ఎవరు చూడరని అస్సలు అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకోవాలా. నేను చెప్పాను కదా, నేను ఇక్కడ బ్రతుకున్నా అంటే కారణం ఎందుకని అన్నాను కదా. రీజన్ వచ్చేసి అదే రీజన్.
అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను ఇక్కడ బ్రతుకున్నా అంటే కారణం ఎందుకని అంటున్నాను, ఈ శివుడు నన్ను ఎందుకు కాపాడిందో, నేను అసలుకి ఎక్కడ పడ్డానో అదంతా నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడైతే చూడండి, ప్లీజ్ హెల్మెట్ అయితే పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకొని వీళ్ళు ఇక్కడ ఎందుకు అంటారో మీకు అర్థమైందొచ్చు. ఎందుకంటే ఈ ఏరియాలోనైతే యాక్సిడెంట్లు అయితే చాలా జరుగుతాయి. ఇప్పుడైతే మీకు చూపెడతా చూడండి. హెల్మెట్ అయితే పెట్టుకొని ఉండండి. నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం క్లారిటీ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చలో గైస్, ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. ఇక్కడనైతే బండి పార్కింగ్ చేసేసినాం. ఇక్కడనే హెల్మెట్ ఉంది. ఇక్కడ మెయిన్గా అయితే హెల్మెట్ పెట్టుకోవాలా గైస్, అసలు మర్చిపోకండి. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. ఇప్పుడైతే నేను హెల్మెట్ పెట్టుకుంటున్నా. చలో స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం. హర హర మహాదేవ్ శంభో శంకర. ఇప్పుడు నేను నాకేం యాక్సిడెంట్ కాకుండా ఇక్కడికి వచ్చిందంటే కారణం కూడా ఆ శివయ్యనే. చలో వెళ్ళిపోదాం మనమైతే. గాయస్, నేను అయితే ఇది అబద్ధం అయితే చెప్తలేము. అందరు అనుకుంటారు మీరు అబద్ధం చెప్తురేమో అని, బట్ అబద్ధం అయితే కాదు. నాకు నిజంగా అయింది కాబట్టి నేను చెప్తున్నా. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. హర హర మహాదేవ్ శంభో శంకర. గాయస్ చూడండి, ఇప్పటిదాకానైతే మనం ఎలా బయటికి వచ్చామో మనకి ఇక్కడ బోర్డ్స్ కూడా ఇస్తారు చూడండి, ఎగ్జిట్ బోర్డ్స్ అని. మీరు అసలు కన్ఫ్యూజ్ కాకండి, మొత్తం బోర్డ్స్ కూడా ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇప్పటిదాకా ఎలా వచ్చినామో సేమ్ అలానే వెళ్ళాలి. మీకు అంత కన్ఫ్యూజన్గా ఉంటే ఈ వీడియో చూడండి.